First of all, Andriki Namaskaram. Thank you so much for coming here and helping us so much. Thank you. Me love, me support, me encouragement. Thank you so much. Media Valandarki, thank you so much. I think Vasu garu, I said this last time also. I'm good. I don't know whether I said this last time, but ఇప్పుడు నేను చెప్తున్నాను. I think మీ చేతి నుంచి బొక్కే తీసుకోవడం చాలా లక్కీ అనుకుంటా. Because the movie is doing really well. It did the same last time. So touch wood, hoping that it does well for all of us. It does better for all of us this season. Bhama Kalapam 2 గురించి మాట్లాడాలంటే double the fun, double the dhamaka, అన్ని డబుల్ ఉంటాయి లైక్ ఐ సెడ్ ఇన్ ద టీజర్. బికాస్ ఈసారి మామూలు హౌస్ వైఫ్ కాదు, చాలా డేంజరస్ హౌస్ వైఫ్ ఇది. సో అది మీరు చూసుంటారు డ్యూరింగ్ ద ట్రైలర్ ఎంత మట్టికి డేంజర్ ఉందని. అది Feb 16th అందరికి తెలుస్తుంది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్వియస్లీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ ఇవాళ ఈవినింగ్ వీ గాట్ ద ప్రీమియర్ ఆఫ్ ద మూవీ. సో దయచేసి అందరూ రావాలి. గివ్ అస్ యువర్ ఫీడ్బ్యాక్, గివ్ అస్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ టీమ్ గురించి మాట్లాడాలంటే దిస్ ఇస్ ఆబ్వియస్లీ అభితో దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐమ్ కొలాబరేటింగ్ విత్ హిమ్. ఎక్కువ మాట్లాడారు. ఐ థింక్ హీ ఈస్ ద రైట్ డెఫినేషన్ ఆఫ్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. ఆయన డైరెక్షన్లో వాట్ ఎవర్ హీ నీడ్స్ టు కన్వే అది కన్వే చేసి దిస్ ఇస్ ద రిజల్ట్ దట్ యు సీ. భామా కలపం ఆల్రెడీ చూశారు, ఇప్పుడు 2 రిలీజ్ అవుతుంది. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అండ్ ద జర్నీ ఆఫ్ శిల్ప అండ్ అనుపమ రైట్ ఫ్రమ్ 1 నుంచి 2లో ఎలా కంటిన్యూ అవుతుంది, ఎంత మట్టికి డేంజర్ ఉంది. బికాస్ దీంట్లో కూడా శిల్ప హ్యాస్ an equally important role in this. So I couldn't have thought of a better Shilpa to my Anupama. I think she's the best. And ilage I'm hoping Abhi 3, 4, 5 ala continue avalani korukuntunamu and hope Shilpa and Anupama are there together. And ee Bhama Kalapam 2 lo kuda chaala mandi we've introduced new characters. So వాళ్ళు ఎందుకు ఉన్నారు, ఎలా ఉన్నారు, like we got the gorgeous Seerath with us. We're missing the other actors, but I'm hoping that Anduru they join us by today evening. We've got Raghu, we've got Sandeep, we've got Anuj, Brahmaji garu unnaru. So వీళ్ళందరూ they've got their equal importance in the film. So అది ఎందుకు ఉన్నారు, ఎలా ఉన్నారు, what part do they play, because they're very crucial to this film. And అందరికి థ్యాంక్ యూ చెప్పాలి. దీపక్కి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ షోయింగ్ అస్ సో వెల్. చాలా టైం తీసుకుని ఫ్రేమ్ అన్ని యునో ద కెమెరా లెన్స్ ఇదన్నీ ఫ్రేమ్ చేసి బట్ ఈ షోన్ అస్ సో బ్యూటిఫుల్లీ. అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, టు ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్. సో ఎస్, Feb 16th రిలీజ్ అవుతుంది. కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ వెల్కమ్ అండి. ఇవాళ నాకు యాక్చువల్లీ కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ డే. ఎందుకు ఎక్స్ట్రా స్పెషల్ డే అంటే ఇవాళ నేను 2 ప్రశ్నలకి సమాధానంతో ఇక్కడ కూర్చున్నాను. మొదటిది, మీడియా ఫ్రెండ్స్ నన్ను ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో అడిగారు, చాలా సక్సెస్ఫుల్ షోస్ కానీ ఫిలిమ్స్ కానీ వచ్చినాయి ఆనలో ఫిక్షన్లో, దాని వాటి సీక్వెల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏంటి అని. ఐ థింక్ దట్ ఈస్ వన్. సెకండ్ వన్, ప్రేమణి గారు మీకు గుర్తుందేమో, ఫస్ట్ సక్సెస్ మీట్ అప్పుడు మనం అనుకున్నాము లుకింగ్ అట్ ద రెస్పాన్స్ అడ్వెంచర్స్ ఆఫ్ అనుపమాని మళ్ళీ తీసుకురావాలి అని చెప్పి. ఐ థింక్ టుడే ఐ హ్యావ్ ది ఆన్సర్ టు బోత్ దోస్ క్వశ్చన్స్. ప్రెజెంటింగ్ టు యూ Bhama Kalapam 2. ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిలిం వాజ్ అవర్ మార్కెటింగ్ టీమ్ అండి. వాళ్ళు చూసి బయటికి రాగానే చెప్పిన మొదటి మాట ఏంటంటే, ఇది ఒక థ్రిల్లింగ్ తాలింపు అలా ఉంది, ఇది చాలా బాగుంది అని చెప్పారు. ఆ రోజు కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది నాకు. అక్కడి నుంచి ఫస్ట్ పోస్టర్ నుంచి మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ వరకు ఎవ్రీ కాంటెంట్ పీస్ రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చిన మెసేజెస్ కానీ ఆర్ రియాక్షన్ ఫ్రమ్ ది ఆడియన్స్ కానీ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ అదంతా మా కాన్ఫిడెన్స్ ఈ సినిమాని మేము విన్నప్పుడు తీసినప్పుడు ఏదైతే ఉండేనో దాన్ని ఇంకా బలపరిచినాయి. సో వీఆర్ క్వైట్ హ్యాపీ విత్ ది అవుట్పుట్ అండ్ హోప్ February 16th రోజు మీరు అందరు చూసి దాన్ని మెచ్చుకుంటారని. ఇంత మంచి సినిమా రావాలంటే దెర్ ఇస్ అ బిగ్ టీమ్ దట్ వర్క్ బిహైండ్ ఇట్ అండి. స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ ప్రొడ్యూసర్స్ బాపి గారు, సుధీర్ గారు, దే వర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. Abhi, Deepak, Prashant, Viplav, Kiran, Rajni garu and a lot more crucial core key team members. They are the reason why this film, I feel, will be called the biggest OTT film in South after its release. So thank you everybody, and our beautiful cast, Premani garu, Seerath, Sharanya, and Raghu garu, Anuj, all of them. Sorry nenu konni perlu marchipothe, but all of you made this possible. A lot of gratitude.
Feb 16th. Please watch it on AHA. Thank you. Namaste. Namaste. So this is Chandu, anchor from Filmy Looks. Nice to meet you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1 హిట్ అయింది కాబట్టి పార్ట్ 2 మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీకు ఒక చిన్న కాంప్లిమెంట్. సో మీ వాయిస్ చాలా బాగుంటుంది, మీ తెలుగు ఇంకా బాగుంటుంది, మరి ఎందుకో తెలియదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సో అంటే సినిమా గురించి మొత్తం అడుగుతారు, పెద్ద పెద్దలు ఉన్నారు కాబట్టి. అండ్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి మీ దృష్టిలో గొప్ప ప్రేమికుడు ఎవరు? అది వాళ్ళ ఇదిలో ఉంటుందండి. ఐ థింక్ నాకు ఫర్ మీ పర్సనలీ నన్ను అడిగితే గొప్ప ప్రేమికుడు, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. బిగ్గెస్ట్ లవర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు అయితే బిగ్గెస్ట్ లవర్ వుడ్ బి యువర్ పేరెంట్స్, అమ్మ నాన్న. బికాస్ ఆఫ్ దెమ్ మేము ఇక్కడ వచ్చామండి. సో ఫ్రమ్ them our learnings kani we know everything because of them. We come into this world because of them. We learn everything. Mata pita guru devam. So mata pita, they come the first. So nakaithe the first is parents. Aa tarvata build up with, it could be friends avachchu, if you're in a relation avachchu, but the first person will definitely be mother and father. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ భామకలాపం 2లో పోకిరిని మించిన ట్విస్ట్ ఏమైనా ఉండబోతుంది? Abhi unda 2 days I think you'll know కదా. సో యా, అది కూడా చూస్తే ఐ థింక్ you'll కొంచెం బెటర్గా కనెక్ట్ అవుతారు క్యారెక్టర్స్కి. ప్రియమణి గారు, సో రీసెంట్గా చూస్తే కనుక ఇంట్లో ఉండి కూడా చాలా మంది ఇట్లా హౌస్ వైఫ్లు రీల్స్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తూ చాలా వరకు నేను రీల్స్ చేసి మనీ లేదు అంటే బడ్జెట్ అంటే ఇంట్లో ఉంటూ కూడా హౌస్ వైఫ్లు సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు మీరు తీసిన ట్రైలర్ కూడా ఇంచుమించు అట్లాంటిది. సో ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి, విమెన్ ఇట్లు బయట మళ్ళీ సంపాదన కావచ్చు, ఇట్లా కూడా చాలా చేస్తున్నారు కదా. సో దాని గురించి ఏం చెప్తారు యాజ్ ఏ విమెన్? విమెన్ మల్టీ టాస్కర్స్ కదండి, ఏదైనా చేయొచ్చు. మైండ్ పెడితే ఏదైనా చేయొచ్చు. వీ కెన్ రన్ అ హౌస్ ఈక్వలీ, వీ కెన్ వర్క్ ప్రాపర్లీ. ఇంట్లో ఉండి కూడా వీ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్, అది ఆ ప్రొవిజన్ కూడా ఉంది. Housewives, I believe housewives are the hardest working people because full illu kuda vallu, you know, they have to run, pillalni chuskoవాలి, husband chuskoవాలి, in-laws chuskoవాలి, they have to take care of their own parents also, if you know. So there's nothing wrong andi, however you. And inkokati, if you're stressing only about reels and everything, adi no, I'm saying if you're stressing about reels and మనీ వాట్ ఎవర్, ఆ ఒక క్వశ్చన్, ఆ ఒక పాయింట్ దాని గురించి మాట్లాడాలంటే ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ ఇట్ అది మేబీ ఇట్స్ లైక్ అ హాబీ, ఇట్స్ లైక్ అ టైం పాస్, బికాస్ ఫుల్ టైం వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. సో దిస్ ఇస్ జస్ట్ లైక్ అ టైం పాస్ అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇఫ్ ఒక అడిషనల్ ఇన్కమ్ టు ద హౌస్ వస్తే దేర్ ఇస్ నథింగ్ రాంగ్. సో మీరు పర్సనల్గా ఎట్లా మేనేజ్ చేస్తారు మీ ఫ్యామిలీ అండ్ మీ వర్క్ విషయంలో? ఇప్పటివరకు బాగానే మేనేజ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఐ కంటిన్యూ ద సేమ్ వే. సో శరణ్య గారు, సో భామా కలాపం ఒకసారి పక్కన పెడితే కనుక రీసెంట్గా వచ్చిన మీ మూవీ గురించి అయితే కనుక అందరూ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది. మంచి రోల్ చేశారు. ది బెస్ట్ 3 కాంప్లిమెంట్స్ అంటే ఎవరి నుంచి వచ్చాయి? ఇండస్ట్రీ నుంచి. co-artist, director Hasid Goli garu. And I heard Shiva Nirvana sir kuda compliment icharu ani, not directly, through Suhas I heard it. So that's it. And my husband, he never compliments me directly, but he had. సో భామా కలాపానికి సంబంధించి ప్రియమణి గారి రోల్లో అయితే ఒక ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. అయితే శిల్ప లేదంటే అనుపమ లేదు. సో అది ఎందుకు అని, అదే లైక్ అభి సెడ్, మీరు ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూస్తే ఆ కంటిన్యూషన్ అండ్ ఆ ట్రావెల్, ది క్యారెక్టర్స్ ఆ ట్రావెల్ మీకు తెలుస్తుంది. భామా కలాపం టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే అది ఒక నృత్య నాటికకు సంబంధించిన పేరు కదా. వేరే బట్ అంటే నేను పెట్టిన సెన్స్ ఏంటి అంటే ఇట్స్ లైక్ ప్లే ఆఫ్ ఉమెన్. మీరు ఫస్ట్ సినిమా చూసినా ద మేజర్ కీ ప్లేయర్స్ ఆర్ ఉమెన్, మెన్ అండ్ నుంచి వచ్చిన టైటిల్. అంటే ఫస్ట్ సీజన్ చూస్తే ఈ సీజన్ ట్రైలర్ బాగా ఇంపాక్ట్గా ఉంది, క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇందులో. దానికి దీనికి అంటే మీరు ఎలాంటి ఇది రాబోతున్నారు అనుకుంటున్నారు?
డెఫినెట్లీ బిగ్గర్ అండి ఈ ఫిల్మ్. ఒక నాచ్ ఎక్కువే ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ కానీ ఫన్ కానీ అంతా. హోప్ఫుల్లీ బెటర్ టూ. అది మీరు చూసి చెప్పాలి 2 daysలో. వెయిట్. సీరత్ గారి క్యారెక్టర్ ఓన్లీ గ్లామర్ కోసమే తీసుకున్నారా, లేక ఆవిడకి కూడా ఇంపార్టెన్స్ రోల్ ఉంటుంది? డెఫినెట్లీ నాట్ అండి. అంటే గ్లామర్ ఈజ్ వన్ థింగ్, బట్ చూస్తే షీ ఈజ్ అ వెరీ కీ ప్లేయర్ ఇన్ ద స్టోరీలో. ఒక మేజర్ కైండ్ ఆఫ్ ట్విస్ట్స్ అన్నీ కూడా తన క్యారెక్టర్ ద్వారా వస్తాయి. సో యా. మీరు చాలా షార్ట్గా చెప్తున్నారండి. ప్రేమన్ గారు, అంటే ఫస్ట్ సీజన్లో చూసుకుంటే మీరు చాలా సాహసం చేశారు. ఈ సీజన్లో దానికి మించిన సాహసం చేశారని ఉంటుంది. డబ్బులు ఉంటుంది. ఓకే, అంటే ఫైనల్గా సీక్రెట్ ఏజెంట్గా ఏమైనా కనిపించబోతున్నారు? తెలీదు, అది ఎండింగ్ మీరు చూడండి, మీరు వెయిట్ చేయండి. జస్ట్ ఇంకో 2 days అప్పుడు మీకు తెలుస్తుంది. అంటే మీకు సీజన్ 1 బాగా అనిపించిందా, సీజన్ 2 బాగా అనిపించిందా మీరు చేస్తున్నప్పుడు? నాకు 2 seasons చాలా నచ్చిందండి. ఇట్స్ లైక్ సేయింగ్ మీకు అమ్మ నచ్చిందా నాన్న నచ్చిందా. నాకు 2 seasons చాలా నచ్చింది. బట్ దీంట్లో ఇంకా కొంచెం ఎక్కువ ఐ కాంట్ సే యాక్షన్ అవి మోర్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అండ్ యా, మోర్ డ్రామా, మోర్ ఫన్, మోర్ ట్విస్ట్ అండ్ టర్న్స్. డెఫినెట్గా థ్రిల్లింగ్, లాట్ ఆఫ్ థ్రిల్లింగ్ మూమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, దిస్ ఈస్ జ్యోతి, ఇహా టీవీ. సో సీజన్ 1లో ఒకరిని చంపేశారు కదా, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్లో ఎంతమందిని చంపబోతున్నారు? Web 16 చూడండి. ఓకే, కొంచెం ఇప్పుడు చెప్తే దెన్ ఇట్స్ లైక్ రివీలింగ్ ద స్టోరీ కదా అండి. ఓకే, 1 and 2 ఇంకా మోర్ కూడా చంపచ్చు, రైట్? మేబీ చెప్పట్లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తెలీదు. అది మీ వెబ్ 16 వచ్చిన తర్వాత మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రేమని గారు, హాయ్. ఇక్కడ హాయ్. హాయ్, ఐఎమ్ అంజలి అండి. హాయ్. భామకలపం ఈజ్ ఆల్ అబౌట్ అనుపమ గారు అండ్ డెలిషియస్ ఫుడ్ కదా. సో మీరు బాగా వండే ఫుడ్ ఏంటి? ఏమీ లేదండి, నేను బాగా తింటాను. ఓకే, ఫేవరెట్ ఫుడ్ ఎవరు వండుతారంటే మా ఆయన వండుతారండి. హీ కుక్స్ రియలీ వెల్. సో మీరు కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని బుజ్జగించడానికి ఆయన ఏమైనా కుక్ చేసి పెడతారా? ఎనీ స్పెషల్ డిష్? చేయరు, ఊరికే అలా చూసి ఏమైనా చెప్తే చాలు. ఐ విల్ ఫాల్ ఫ్లాట్ విత్ ఇన్ 1 minute. ఆయన చూసి నవ్వితే చాలు. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ భామకలాపం. అండ్ కెన్ ఐ రిక్వెస్ట్ వన్ థింగ్? మీరు చాలా బాగా పాడతారని నాకు తెలుసు. 2 lines. She sings really well. I think she should sing. ఓకే, Because ఈ దీంట్లో ఉన్న సాంగ్ నాకు I don't know, she knows, but I heard her singing because దీనికి ముందు ఉన్న ఒక ఇంటర్వ్యూలో మేమిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు the anchor asked her to sing and she sang the song really well. So I would request ఈ ఒక రిక్వెస్ట్ నేను సీరత్. ఓకే, డన్. సీరత్ గారు, మీరు పాడాలి ఇక్కడ. ఏక్ కోటి ఎక్కు పెట్టి వెట్టుకొస్తా. తర్వాత ఆ పేరు ఎవడంతా రాజాని రాజా లైన లొంగిపోయి మంత్రం మీ సొంతమంతా. Thank you guys. I will remember the lyrics all over again. It was a very long shoot in terms of even the song, that we've done. పెద్ద ఏమి ఉండదు. సో యా, అంటే ముందు నుంచి కొంతమంది పెళ్ళైన తర్వాత సినిమాలు ఇష్టపడరు. అట్లా హీరోయిన్ కెరియర్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నేను మాక్సిమం 5 years ఉన్న హీరోయిన్లు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ 10 years దాటిన 20 years చాలా తక్కువగా ఉంటారు. వాటి గురించి ఓ సీనియర్ యాక్టర్గా మీరు ఏం చెప్తారు? వాళ్ళ గురించి సీనియర్ యాక్టర్గా నేనేం చెప్తాను? యాక్టర్స్ యా, సేమ్ థింగ్. బట్ నేనేం చెప్తానండి, ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ ఫార్చునేట్. చాలా సంతోషంగా ఉన్నాను, చాలా లక్కీగా కూడా ఫీల్ అవుతున్నాను దట్ ఇప్పుడు కూడా తెలుగులో మాత్రం కాకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా చాలామంది ఆఫర్స్, లాట్ ఆఫ్ ఫిల్మ్ ఆఫర్స్ వస్తుంది, ఓటీటీ కానీ ఓటీటీ ఆఫర్స్ వస్తుంది, బట్ లాట్ ఆఫ్ ఆఫర్స్ వస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అండ్ లక్కీ ఎనఫ్ దట్ ఇప్పుడు కూడా ఆ ఒక నమ్మకం పెట్టి కాల్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ దట్ వ్యూ పాయింట్ హెస్ ఆల్సో చేంజ్ బికాస్ ముందు ఐ బిలీవ్, ఐ మే బీ రాంగ్, బట్ ఒక హీరోయిన్ ఎస్పెషలీ పెళ్ళి అయిన తర్వాత ఇట్స్ ఈచ్ పర్సన్ టు దెమ్ సెల్వ్స్. కానీ ముందు పెళ్ళి అయిన తర్వాత ప్రాబబ్లీ ఆబ్వియస్లీ
film kana they would give more responsible, they would be more responsible to the family. But I think ippudu ala kaadu. They still industry kuda and audience kuda పెళ్ళి అయినా అవ్వకపోయినా ఐ థింక్ ద లవ్ అండ్ ద సపోర్ట్ ఇస్ స్టిల్ ద సేమ్ అండ్ ఐ థింక్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈవెన్ ఇఫ్ ద హీరోయిన్ ఇస్ మ్యారీడ్, ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ హర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. బ్రేక్ తీసుకోవాలా అంటే కంటిన్యూ అవ్వాలా అని ఇట్స్ టోటలీ లెఫ్ట్ టు హర్. కానీ పెళ్ళి అయిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు చూస్తే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ రియల్లీ వెల్ అండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. సరే హాయ్. అమ్మా, జనరల్గా అంబాజీపేట అభిహీరో సినిమా చూసిన తర్వాత హీరో కంటే ఎక్కువ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు ఆ సినిమా, ఎక్స్పెషల్లీ సినిమా అయిన తర్వాత కూడా చాలా తప్పరాజు వచ్చింది ఆ సినిమా నిజంగా. సో హీరోని డామినేట్ చేసే పాత్రలో ఒక పక్క సినిమాల్లోను, ఒకప్పుడు దీంట్లో బామ్మ కళాపడలు చేయడం, దాని గురించి. అది హీరోని డామినేట్ చేయడం అనేది కాదండి. స్టోరీ వచ్చి పద్మ మళ్ళీ ఇద్దరిదే. సో పద్మ స్టార్ట్ చేసింది, మళ్ళీ క్యారీ ఆన్ చేశాడు. సో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇద్దరి మీద. ఒక రోజు ముందు పుట్టి ఒక్కరోజు కాదు, ఒకేసారి ముందు ఒకేసారి పుట్టిన కవలలు కాబట్టి సినిమా మొత్తం ఇద్దరు భుజాల మీదే నడిచింది. అండ్ దాని వెంటనే భామా కలాపం రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 1-on-1 లాగా. అండ్ ఆ సినిమా కోసం వెయిట్ చేశాము, అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా కోసం కూడా వెయిట్ చేశాను నేను. సో ఐఎమ్ హ్యాపీ. అంటే ఆ సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని లీడ్గా పెట్టి ఓటీటీ ఫిల్మ్ కానీ సినిమా కానీ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? వై నాట్, చేస్తానండి. అంటే డైరెక్టర్ హ్యాపీగా ఉండి నాకు కావాలి మీరు, డెఫినెట్గా ఐ విల్ యాక్సెప్ట్ ద రూల్. మిమ్మల్ని చూడగానే సిస్టర్ క్యారెక్టర్ వదిలే ఎక్కువ క్యారెక్టర్లు అయ్యే ఎక్కువ వచ్చినాయి కదా, సో ఇమీడియట్ రావటం, చేంజ్ రావటం, క్యారెక్టర్ అంతా అపరాధం రావటం, దాని గురించి. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గేవ్ మై బెస్ట్ అని ఉండే నాకు బిగినింగ్ నుంచి. దుష్యంత్ గారు నమ్మారు పద్మ క్యారెక్టర్కి నేను పర్ఫెక్ట్ అని. సో ఐ గేవ్ మై బెస్ట్. అది ఇంత అప్లాస్ వస్తుందని, అందరికీ నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఇంత అప్లాస్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్, యాక్చువల్గా ఎమోషనల్ మూమెంట్. నాకు చాలామంది రిసీవ్ చేసుకున్నారు ఆఫ్టర్ ఫిదా, చాలామంది రిసీవ్ చేసుకున్నారు. సేమ్ రేణుక అన్నారు, ఇప్పుడు పద్మ అంటున్నారు. సో దట్స్ ఇట్. వాసు గారు, భామ కలాపం ఫస్ట్ మంచి హిట్, సెకండ్ ట్రైలర్ అదిరిపోయింది, ట్రైలర్ బాగుంది, ఇది కూడా బాగుంది. మళ్ళీ థర్డ్ ఫోర్త్ కూడా చేస్తాను ప్రియమ్మ గారు ఆల్రెడీ చెప్పేశారు. సో ఆ రకంగా అదే ఉంటుందా అని అడిగారు, దానికి సమాధానం ఏంటి మీది? ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నామండి. ఆ రోజు మళ్ళీ ఏ ముహూర్తంలో మనం మాట్లాడుకున్నామో తెలీదు. ఈ అడ్వెంచర్స్ ఆఫ్ అనుపమ అలా కంటిన్యూ అవ్వాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ వెరీ సూన్. ఈ మధ్యన ఓటీటీలో కొంచెం ఐబామ్ లాంటి కొన్ని వెబ్సైట్స్లో డామినేట్ చేయడం వల్ల వ్యూవర్స్ తగ్గిపోవడం ఇలా జరుగుతుంది కదా. సో దానికి అది వచ్చి కొంచెం రోజు చాలా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టు ఉంది. దానికి ఎలాంటి కేర్ తీసుకుని ముందు కొనసాగుతున్నారు? అంటే కంటిన్యూస్లీ వీ హ్యావ్ యాంటీ పైరసీ పార్ట్నర్ అండి హూ హెల్ప్స్ అస్ కంట్రోల్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బట్ ఐ థింక్ కొంచెం రియలైజేషన్ మీ ద్వారా ఆడియన్స్కి మనం తీసుకెళ్ళగలిగితే దట్ ఈస్ ఇల్లీగల్, అండ్ దానివల్ల వాళ్ళకే చాలా మాల్వేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ యూనో దేర్ అకౌంట్స్ కెన్ బి హ్యాక్డ్. ఈ ఇన్ఫర్మేషన్తో వాళ్ళని కొంచెం మనం ఎన్లైటన్ చేయగలిగితే వాళ్ళే దీన్ని ఇంకా త్వరగా ఆపగలుగుతారండి. అయితే మీ సపోర్ట్ ఎక్కువ కావాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి. వాళ్ళు కొన్ని సినిమాకి వెళ్ళేటప్పటికి సెన్సార్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సినిమా గారు. అలాగే ఓటీటీ అయ్యేటప్పటికి ఆ రిస్ట్రిక్షన్ లేకుండా బాగా వైలెన్స్తో కూడా కొన్ని తీసేసిన ఆ ఓటీటీలో రిలీజ్ చేయడం, అలాగే కొన్ని వల్గర్గా ఉన్నా కానీ కొంచెం డబుల్ మీనింగ్తో కొంచెం ఇబ్బందికరంగా ఉన్న సినిమాలు ఓటీటీలో చేయడం. సో ఆ విషయాలు వచ్చేటప్పటికి ఆహా ఎలాంటి కేర్ తీసుకుని ముందుకు సాగుతుంది, ఎలాంటి సినిమా చేయాలి? సో మాకు వెరీ స్ట్రాంగ్ సెల్ఫ్ రెగ్యులేషన్ కమిటీ ఉందండి. అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ రెగ్యులేషన్స్. మీరు కాంటెంట్ చూసినా కూడా ఏ కాంటెంట్ కూడా ఆహది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ క్రాసింగ్ ఎనీ లైన్స్. So we have a self-regulation committee and we handle it very carefully. Priyamani garu. Hi Andy, myself Hema Malini from Andhra Prabha. Hi, you got a lovely name. Thank you. And first thing ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి సో భామ కలాపం 1 చాలా బాగుంది, 2 అద్రిపోద్దని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటేనే. బట్ దిస్ ఈజ్ యువర్ పర్సనల్ క్వశ్చన్ అనుకోండి. వ్యాలంటైన్స్ డే కాబట్టి మీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు యువర్ లవ్ ఆఫ్ యువర్ లైఫ్ మీకు?
I don't believe that just because pelli ayindi. I mean, I know it is little more special. స్పెషల్ వన్. But I think his presence itself is special enough for me. I think. వావ్. Because ఎక్కువ టైం ఆయన ఇండియాలో ఉండరు. He works in the US. సో టైం దొరికినప్పుడు అవర్ మీటింగ్ ప్లేస్ ఇస్ దుబాయ్ అనమాట. లేదంటే నేను యూఎస్కి వెళ్ళి ఐ గో మీట్ హిమ్. ఇట్స్ వెరీ రేర్ దట్ హీ కమ్స్ హియర్. సో ఎంత టైం ఉన్నా కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ దట్ 1 minute, ఈవెన్ ఇఫ్ ఇట్ 1 day, బికాస్ ఐ రిమెంబర్ భామకలాపం ఇప్పుడు షూట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక వర్క్ మీద హీ హెడ్ కమ్ టు దుబాయ్. సో నాకు ఒక 2 days గ్యాప్ ఉండేది. సో ఈ సెడ్ కమ్ టు దుబాయ్. ఐ సెడ్ ఎస్ అని ఫటాఫట్ అని ఐ జస్ట్ ప్యాక్ మై బ్యాగ్స్ అండ్ వెంట్ టు దుబాయ్. అక్కడ ద డే ఐ ల్యాండెడ్, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ రెజ్యూమ్ షూట్ అనమాట. సో ఐ థింక్ ద టైమ్ దట్ వీ స్పెండ్ టుగెదర్, ఐ థింక్ అదే స్పెషల్ అండి. సో ఇందులో అనుపమతో పాటు శిల్ప కూడా మీతో త్రూ అవుట్. షీఈ్ మై వ్యాలంటైన్. ఎస్. అయితే సో త్రూ అవుట్ ఉంటారు కదా. సో రీసెంట్ గా అంబాజీపేటతో మంచి రెస్పాన్స్ అందుకున్నారు శరణ్య గారు. సో సినిమా చూసారా? తనలో క్యారెక్టర్ చేసి అన్ఫార్చునేట్లీ నేను ఇంకా చూడలేదండి, బట్ షీ సెంట్ మీ ద లింక్. ఐ మీన్ లింక్ అంటే ద ట్రైలర్ లింక్. అది చూసి నేను వెంటనే ఐ సెడ్ యు డన్ అ బ్యూటిఫుల్ జాబ్, బికాస్ చాలా ఇట్స్ వెరీ రేర్ టు సీ సంబడి పర్ఫార్మ్ ఇన్ దట్ వే. అండ్ ఐ థింక్ క్యారెక్టర్ వచ్చి షీస్ క్యారీడ్ ఇట్ సో వండర్ఫుల్లీ. అండ్ ఆమె లుక్ నాకు చాలా నచ్చింది, యునో దట్ విలేజ్ బేస్డ్ అండ్ దట్ యునో దట్, బికాస్ అక్కడ అందరూ అలాగే డ్రెస్ చేస్తారు ఇన్ ద బ్రైట్ సారీ అండ్ యునో దట్ లుక్ చాలా నచ్చింది. నేను ఇమ్మీడియట్లీ నేను చూసిన వెంటనే ఆ మెసేజ్ లుక్ సో బ్యూటిఫుల్. ఆల్ ది బెస్ట్, ఆల్ మై విషెస్. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఫిలిం హిట్ అయింది. శరత్ కపూర్. సో హౌ ఆర్ యూ? Very well. నువ్వు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? లైక్ భామకలాపం 2లో యు ఆర్ లుకింగ్ లైక్ మోడల్ రోల్ ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఈజ్ దట్ అదే రోల్ ఉంటుందా ఏంటి? So that's the mystery, right? If you reveal all of it, then Okay. there's nothing left. But yeah, one is of course that element. She's definitely on, you know, the glamorous side. But why I chose the script is because our director and our writer has written beyond beauty. There are many layers to a woman. You're a woman too, I'm sure you'd agree. And there's also situational experiences, right? So it also enhances your ability to adapt to different scenarios and how this character comes across. Having said that, she's not a vicious person. She's someone who's very relatable at the same time, although she comes across like this diva all the time. But there's a lot more to her, and you'll understand when you see that on Feb 16th. ష్యూర్. శరణ్యక్క. సో అంటే మీకు అనుపమ అక్కలో బాగా నచ్చింది ఏంటి యాజ్ అ శిల్పగా? ఆన్ లైక్ రెండు, ఆన్ రీల్ ఏం నచ్చింది, రియల్ గా ఏం నచ్చింది? అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నప్పుడు యూ సెడ్ నేను అక్క అక్క అని పిలుస్తాను అన్నారు, ప్రియాక్క అని. సో అందులో కూడా క్యారెక్టర్ లో కూడా అనుపమ అక్క అనే కదా పిలుస్తారు. సో ఏం నచ్చింది? అనుపమ అయినా ప్రియమణి అయినా అలాగే ఉన్నారు, మారలేదు. సో అనుపమ ఒకలాగా ప్రియమణి ఒకలాగా లేదు, సేమ్. ప్రియమణిగా నాకు నచ్చింది ఏంటంటే ఇంటికి లంచ్కి పిలిచాను. ఐ డోంట్ నో, వెరీ లెస్ స్పైసీ తింటారని తెలీదు. అండ్ యూ నో హౌ వి హైదరాబాదీస్ అండ్ తెలంగాణియన్స్ తింటాము. సో అలాగే బిర్యానీ చేసి పెట్టాను. కారంగా ఉన్నా సరే కళ్ళు తుడుచుకుంటూ అలాగే తిని బాగుంది అని కూడా చెప్పారు. ఐ లవ్ దట్. అంటే పక్కన వాళ్ళని ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు, హర్ట్ చేయరు. అండ్ అలా. అండ్ అనుపమ శిల్ప ఏ ఇంట్లో ఉన్నా కూడా రావే చాయ్ తాగుదాం మాట్లాడుకుందాం అంటది. సో ఐ లైక్ దట్. యాక్చువల్గా మీరు గాసిప్ క్వీన్స్ కదా అందులో 1లో, భామకలాప 1లో. సో లైక్ ఆఫ్ కెమెరా కూడా గాసిప్ క్వీన్స్ ఏనా? చిన్న చిన్నగా చిలిపి చిలిపి గాసిప్స్ ఉంటాయి మా మధ్యలో. థ్యాంక్ యూ. ప్రియమణి గారు హాయ్. యా, మీరు రవితేజ గారితో శంభో శివశంభో మూవీలో యాక్ట్ చేశారు అండ్ ఈ ఈవెంట్కి వచ్చే ముందు ఆయన కలిసారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. It was really good to see him after such a long time. సోషల్ ఈవెంట్స్లో కూడా అన్ఫార్చునేట్లీ కలవలేదు. కానీ శంభో శివ శంభో తర్వాత కూడా రవి చేసిన ఆల్మోస్ట్ అన్ని మూవీస్ నేను చూశాను.
అగైన్ అన్ఫార్చునేట్లీ థియేటర్లో వెళ్ళి నేను చూడలేదు కాబట్టి, బట్ సిన్స్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఓటీటీ అండ్ నేను ఇప్పుడు ఉండేది ఐ లివ్ ఇన్ ముంబై నా, సో ద ఈజియెస్ట్ యాక్సెస్ ఇస్ ది ఓటీటీ. సో అక్కడ నేను మూవీస్ చూశాను రవితేజది, అండ్ హీ ఈజ్ స్టిల్ ద సేమ్. ఆయన స్పంక్ కానీ, ఆయన కిక్ కానీ, ఆయన, అండ్ బై కిక్ ఐ డోంట్ మీన్ ద లిటరల్ కిక్ కాదు, how he is off camera, he is like that on camera, and he's so beautiful. And ఒక్కొక్క మూవీని ఆ క్యారెక్టర్ని అలా మోల్డ్ చేసి, he molds himself into that character and performs so beautifully. So obviously after so many years నేను meet చేశాను, so it's a wonderful experience and good to see him, and I always wish him all the best. సూపర్ అండి. అండ్ మీ రీఎంట్రీ విషయానికి వస్తే ఓటీటీ పరంగా ఓకే, సినిమాలన్నీ బాగానే వెళ్తున్నాయి, మంచి చెప్పలాస్ వస్తుంది, బట్ థియేట్రికల్గా ఇంకా ఆశించిన బ్రేక్ రాలేదనే ఫీలింగ్ ఏమైనా ఉందా? వస్తుందండి. మేబీ దిస్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దట్ ఈ యొక్క మూవీ, ఇలాంటి మూవీస్ వచ్చి ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆన్ ఓటీటీ అని. బట్ తెలుగులో కూడా మూవీస్ వస్తుందండి, ఇట్స్ నాట్ దట్ ఇట్స్ నాట్. తెలుగులో కాకుండా అన్ని లాంగ్వేజ్లో కూడా వస్తున్నాయి, అండ్ ఇట్స్ డూయింగ్ క్వైట్ వెల్. సో ఐఎమ్ ఓకే అండి, ఒక బ్యాలెన్స్ క్రియేట్ అయ్యింది. సో ఐఎమ్ క్వైట్ ఓకే ఇన్ దట్. ప్రియమణి గారు, ఎస్, బేసిక్గా మీరు టీలో చించేసారా బిట్టు అంటారు కదా, అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. ఆ పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ప్రీవియస్గా మీరు చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్, ఆ సిరీస్ కానీ అండ్ దెన్ ఈ సిరీస్ కానీ ఓటీటీలో ఎక్కువ ఆడియన్స్ మీకు వచ్చారు. సో ఫ్యూచర్లో ఓటీటీలోనే కంటిన్యూ అవుతారా యాజ్ వెల్ యాజ్ థియేటర్లో కూడా? రెండు అండి, బికాస్ నాకు ఎనీ ప్లాట్ఫామ్ యాజ్ సచ్, ఇప్పుడు అది మూవీస్ కానీ, అది ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా సరే, ఆర్ రియాలిటీ షో అయినా సరే, ఇట్స్ అ ప్లాట్ఫామ్ దట్ చాలా డిఫికల్ట్గా వస్తుందండి. అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ ఇట్, అండ్ ఐ థింక్ ఐ యామ్. సో అది మూవీస్ అయినా, అది థియేటర్ రిలీజ్ అయినా, ఓటీటీ అయినా, ఎనీ మీడియం ఇస్ ఓకే ఫర్ మీ. అండ్ కమింగ్ టు భామకలాపం 2, ఇందులో మీరు ఒక యూట్యూబర్ అండ్ ఒక మంచి కుక్ ఆర్ చెఫ్ ఏదైనా అనుకోవచ్చు. సో బయట వరల్డ్లో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది, వంటలు చేసే అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఈ సినిమా ఏమైనా ఇన్స్పిరేషనల్గా ఉంటుందా? అమ్మాయిలు ఎక్కువ కుక్ చేయడానికి ఇష్టపడటం లేదు, జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళకి ఈ సినిమా ఏమైనా డీవియేట్ చేస్తుందా? దట్స్ మై క్వశ్చన్. నో, డెఫినెట్లీ నాట్. అలా డీవియేట్ అవ్వడానికి ఏం లేదు, బట్ చాలా పాయింట్స్ ఉంటాయి దీంట్లో విచ్ ఐ వుడ్ సే డోంట్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఇంకొకటి చూస్తే దిస్ మూవీ యాజ్ సచ్, ఇట్స్ జస్ట్ యునో జస్ట్ లీవ్ ఆల్ యువర్ ప్రెషర్స్ బిహైండ్, అండ్ ఒక 2 hours, వాట్స్ ద డ్యూరేషన్ అవి? 2 hours, 2 hours 10 minutes-కి మీ మైండ్ అలా వదిలేసి భామకలాపం 2 చూడండి. జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ జస్ట్ లాఫ్ వెన్ వీ లాఫ్, క్రై వెన్ వీ క్రై, అంతే. మీరు స్పేస్ దొరికినప్పుడు వంట వండుకోవడానికి ట్రై చేస్తారా, లేదంటే ఆర్డర్ చేస్తారా? ఆర్డర్. ఓకే. Because like I said to the previous journalist before, నాకు వంట చేయడం రాదు. Maximum I can manage to do probably boil an egg and make scrambled egg or something. But అది కాకుండా I don't cook.